హలో, నమస్తే అండి. ఇప్పుడు అల్లంతో మనం మామూలు అల్లం ఎలా చేసుకుంటామో అలాగే అల్లం 100 గ్రాములు అనుకోండి, 50 గ్రాములు అనుకోండి. అలాగే చిన్నుల్లిపాయలు కూడా అల్లం 50 గ్రాములు అంటే 50 గ్రాములు చిన్నుల్లిపాయలు ఒలుచుకొని అవి ఇవి కలిపి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ముక్కలు చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ఒక సీసాలో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం వంటల్లోకి ఉపయోగించుకోవచ్చు. మనం దేనిలోకైనా వాడుకోవచ్చు. మామిడి అల్లం కమ్మని మామిడి వాసన వస్తుందండి. నేను మా దొడ్లో బాగా కొమ్మలు ఇలా వచ్చేసాయి. నేను తీసాను కొన్ని, అందులో ఇలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అవి పచ్చడి పెడదామని అనుకుంటున్నాను. ఇలా కొన్ని మీకు చూపించడానికి తీసాను. ఇలా చేయండి. మనకి చట్నీలు, దోశల్లో, ఇడ్లీ అన్నిట్లో పనికి వస్తుంది. లేదు మనం ఇట్లా ఉంచుకుంటే కూరల్లోకి, పచ్చళ్ళలో పనికి వస్తుంది. ఎక్కువగా టమాటా పచ్చిమిరపకాయలు, టమాటా ఎండుమిరపకాయలు పచ్చడి చేసామనుకోండి, దానిలో కొంచెం ఈ అల్లం ముద్ద కొంచెం వేసేసి పచ్చడి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదే పండుమిరపకాయల్లోకి, లేదు ఎండుమిరపకాయలు, దోసలు ఏ పచ్చట్లోకైనా కానీ కొంచెం వేయండి, చాలా బాగుంటుంది. తప్పగా చేసుకోండి. కూరల్లోకి అన్నిటిలో పనికొస్తుందండి. మనం అల్లము ఎలా ఉపయోగిస్తాం అలా ఉపయోగించుకోవచ్చు. ఇది కూడాను తప్పకుండా చేసుకోండి.